ఇకపోతే చెవులున్నా వినపడవు, నోరుంది కానీ చెప్పరు. కిషన్ రెడ్డి లక్ష్యంగా ఎమ్మెల్యే రాజా సింగ్ పరోక్ష విమర్శలు. ఇక మరి ఈయన కథ కూడా ఏందో ఒకసారి అరుచుకుందాం. చెవులున్నా వినపడవు. ఇక ఈ మధ్యకాలంలో సొంత పార్టీ లీడర్ల మీదనే నిప్పులు కక్కుతుండు కిషన్ రెడ్డి. కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డిపై గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి పరోక్ష విమర్శలు చేశారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహకరిస్తే తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందిస్తూ పరోక్ష విమర్శలు సంధించారు. సీఎం రేవంత్ రెడ్డి సహాయం అడుగుతున్నా నిన్నమని అంటూనే కదా, కేంద్రంలోకి వెళ్ళి ఒక్క తూడు పసే కేంద్ర మంత్రులు పట్టుకొస్తలేరు, మోడీని ముక్కు పట్టి వరం అడుగుతలేరు. తెలంగాణ ప్రజల సొమ్ము పన్నుల రూపంలో రూపాయి పోతే 42 పైసలే కేంద్రం మనకి ఇస్తుంది. అదే బీహారు వేరే రాష్ట్రాలకు బీజేపీ పాలిత ప్రాంత రాష్ట్రాలకేమో ఇక మరి రూపాయి తీసుకుంటే 5-6 రూపాయలు ఇస్తుంది. మరి మనం ఏం పాపం చేసినాము? తెలంగాణ మీద మోదీ ఎందుకు చిన్న చూపు చూస్తుండు, ఎందుకు ఓర చూపు చూస్తుండు అనేది ఇక ఇప్పుడు నిన్న మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంబాయం వెళ్ళబోసుకుండు కేంద్ర మంత్రుల మీద. మీరు ఎందుకని అడగరు, మీరు ఎందుకని గుంజుకరారు పైకం, మీరు తెలంగాణ వాళ్ళు కాదా అనేది మధ్యలో మూత మోగించుండి నిన్న మొన్న మనం అందరం చెవులారా విన్నాం. ఇప్పుడు బండారు దత్తాత్రేయ మరి ఆత్మకథ పుస్తకావిష్కరణలో ఇక మరి సీఎం రేవంత్ రెడ్డి ఏమనుకొస్తుండయ్యా అంటే, జర కాస్తో కూస్తో ఇంతో అంతో కొద్ది గొప్పనన్నా కిషన్ రెడ్డి సహకారం అందిస్తే కేంద్రంకి వెళ్ళి బొచ్చ రూపాయలు మనకు వస్తాయి. తెలంగాణ అభివృద్ధిలో కిషన్ రెడ్డి పాలు పంచుకోవాలి అనేది ఇక ఇప్పుడు ఈయన రాజా సింగ్ ఇప్పుడు శరానికి వచ్చిండు. ఏమున్నా నువ్వు ఎంత మొత్తుకున్నా ముఖ్యమంత్రి గారు మా వాళ్ళకు ఇగో చెవులున్నా వినపడవు, మా వాళ్ళకు చెవులు ఉన్నా అవి వినపడయి, అగో గట్ట తయారయ్యారు. ఇప్పుడు ఈయన పరోక్షంగా ఎవరు అన్నట్టు కిషన్ రెడ్డి జర నువ్వు సాయం చేయవే, మాకు తోడుదోపు జర కొద్దిగా మా వెనకాల ఉంటే ఏమైనా చేద్దాము, ఎట్లన్నా పైసలు గుంజుకోద్దాము, తెలంగాణ ప్రగతిని ఉరుకులో పెట్టిద్దామని రేవంతమయ్య అంటే లండ్గా నువ్వు ఎంత మొత్తుకున్నా వాళ్ళకు చెవులున్నా వినపడాయి అన్నట్టుగా ఈ రకంగా ఆంబాయం వెళ్ళబోసుకుంటుండు ఎమ్మెల్యే రాజా సింగ్. సీఎం రేవంత్ రెడ్డి సహాయం అడుగుతున్నా వారికి చెవులు ఉన్నా వినపడవని అన్నారు. నోరు ఉంది కానీ చెప్పరంటూ రాజా సింగ్ ఎద్దేవి చేశారు. అలాంటి మహానుభావులను అడిగితే ఏం సహాయం చేస్తారని ఎమ్మెల్యే రాజా సింగ్ పరోక్షంగా విమర్శించారు. సూచనారుల సొంత పార్టీ లీడరు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీద నిప్పులు కక్కుతుండు మరి ఎవరు రాజా సింగ్. మరి రాజా సింగ్కు ఎందుకని మరి ఇంత కోపము సొంత పార్టీ లీడర్ల మీదనే అంటే ఇక గతంలో ఇక మరి ఆయనను నమ్ముకున్న అనుచరులకు ఇక మరి పదవులు ఇవ్వలేదు, ఓరసూపు చూసిర్రు, చిన్నసూపు చూసిర్రు, లెక్క పెట్టలేదు. అసలు రాజా సింగ్ మనుషులు అంటే తొక్కి పడేయాలన్న కసితోటి నన్ను మొత్తం నా పరువు ప్రతిష్ట మొత్తం డ్యామేజ్ చేసారు, నా పలుకుబడి ప్రచారం మొత్తం ఆగమాగం చేసారు. కాబట్టి ఇక నేను ఎంతవరకైనా పురస్తే అన్నట్టుగా ఇప్పుడు అంటే ఎమ్మెల్యే రాజా సింగ్ పక్క పార్టీ వాళ్ళకంటే సొంత పార్టీ లీడర్ల మీదనే ఇసురుక పడుతుండు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మధ్య కొంతకాలంగా కోల్డ్ వార్ జరుగుతుంది. దీనిపై బీజేపీలో అంతర్గతంగా జోరుగా చర్చ నడుస్తుంది. దీనిపై పలు సందర్భాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని విలేకరులు ప్రశ్నించిన అలాంటివి పార్టీలో ఎమ్మెల్యే రాజా సింగ్ను సముదాయించిన విషయం విదితమే. అనంతరం
పలు సందర్భాల్లో సైతం కిషన్ రెడ్డిని రాజాసింగ్ పరోక్షంగా విమర్శించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇంకోవైపు ఎమ్మెల్యే రాజాసింగ్ వైఖరిపై పార్టీ అగ్రనాయకత్వం గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా ఇటీవల ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నాలు సైతం జరిగాయి. ఆ క్రమంలో రాష్ట్ర నాయకత్వంతో కేంద్రంలోని పార్టీ అగ్రనాయకత్వం చర్చలు జరిపింది. కానీ ఎందుకో మళ్ళీ అగ్రనాయకత్వం వెనక్కి తగ్గినట్టు తెలుస్తుంది. మొత్తానికి ఇక కుండ బద్దలు కొట్టి ఇక తన కూసున్న కొమ్మ మీద తానే నరుక్కున్నట్టు బీజేపీ పార్టీలో ఉన్న మరి గోషామహల్ ఎమ్మెల్యేగా ఉన్న రాజాసింగ్ సొంత పార్టీ లీడర్ల మీదనే మచ్చ తీసుకొస్తుండు. సొంత పార్టీ లీడర్లనే ఎత్తి చూపుతుండు. సొంత పార్టీ లీడర్లే నాకు అన్యాయం చేసిరని ఈ రకంగా ఆయన పరోక్షంగా ఆంబాయం వెళ్ళబోసుకుంటా ఏం మొత్తుకుంటావయ్యా రేవంతమయ్యా, నువ్వు ఎంత మొత్తుకున్నా మా కిషన్ రెడ్డికి చెవులు వినపడవు అన్నట్టుగా ఈ రకంగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఆంబాయం వెళ్ళబోసుకుంటుండులా.